దాని పరిణామాలు పర్యవసానాలు ఇలా వాళ్ళు అనుభవిస్తున్నారు. మనం ఏం చెప్పాల్సిన పడలేదు. ఎవరి ముద్దుకాడ పోయి గొడ్డ పెట్టిన సంస్కృతంలో లేని మాటలు కూడా వాళ్ళని నేర్పిస్తుంది సమాజానికి. నాకు తెలిసి ఈ భూమి మీద మనుషులు పుట్టినప్పటి నుంచి ఇన్ని తిట్లు తిన్నటువంటి నరమానవుడు ఎవరు లేడు అనుకుంటా ఇప్పుడున్న ముఖ్యమంత్రి తప్ప. నీ కోపం వస్తే నన్ను తిట్టవచ్చు, నా కోపం వస్తే నేను తిట్టవచ్చు, కానీ సమాజం కోపపడే ఒక మనిషి మీద ఇంత ఆగ్రహాన్ని వెలిపుచ్చడం అనేటువంటిది నేనైతే జీవితంలో ఎప్పుడు చూడలేదు. మరి ఇది వాళ్ళకి తెలుస్తలేరా, చూస్తలేరా, వాళ్ళ వేగులు ఏం పని చేస్తున్నారు, ప్రజాగ్రహాన్ని ఎందుకు వాళ్ళ దృష్టికి తీసుకుపోతలేరు, తీసుకుపోయినా అయితే అయింది లేని సిగ్గుసి ఉంటున్నారా మనకు తెలియదు కదా. కాబట్టి ఈ తరుణంలో మనం జరపతలపెట్టినటువంటి రేపటి ఎల్లుండి జరపతలపెట్టినటువంటి దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా పార్టీ కొన్ని కార్యక్రమాలు నిర్వహించమని చెప్పింది. ఉదాహరణకు కొన్ని చదివి వినిపిస్తాను. ముందుగా మనం ఈ పార్టీ కార్యాలయ ప్రాంగణం అంతా కూడా అలంకరించుకోవడం, మెటీరియల్ వస్తుంది మధ్యాహ్నం. ఇప్పుడు నేను పార్టీ ఆఫీస్తో మాట్లాడినా, సాయంత్రం వరకు వస్తుంది. దాన్ని ఇక్కడ ఉండే నిర్వాహకులు ఆ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో, యూత్ విద్యార్థుల ఆధ్వర్యంలో అలంకరణ మొత్తం చేసుకోవాలి. నేను రెండవసారి చెప్పబడే విషయాలు ఎవరికి ఏం చెప్తున్నో అది వాళ్ళు అలంకరణ వాళ్ళు టౌన్ పార్టీ, యూత్, స్టూడెంట్స్ కలిపి చేసుకుంటారు. అదేవిధంగా ఇవన్నీ నియోజకవర్గాల కేంద్రంగా కూడా జిల్లా కేంద్రాల్లో చేస్తున్నారు. మనకు పాంగల్, బీబురుల చిన్నంబాయి కొల్లాపూర్ నుంచి, మదనాపురం, కొత్తకోట దేవరగద్ర నుంచి, అమర్చి ఆత్మకూరు భక్తుల నుంచి వచ్చిందా? ఆత్మకూరు అమర్చితో ఒక్కరని వచ్చిందా? రాలే కదా, రారు కదా. పానగల్, విపరంగల చిన్నంబాయి వాళ్ళు కూడా రాలే. ఆయన ఒక్కడు వస్తే లింగడు ఆయన వస్తే సరిపోతుంది. అదే అంటున్నా అయ్యా, ఆయన వనపడుతూనే ఉంటారు. సరే, వాళ్ళను 29 నాడైనా గట్టిగా వచ్చేటట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ బాధ్యత తీసుకొని మీరు బాధ్యత తీసుకోవాలి. ఒక్క కొత్తకోట వచ్చింది అట్లా కాదు. మీరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేసినప్పుడు ఆత్మకూరు, అమర్చింత కూడా మీరే బాధ్యత తీసుకోవాలి. వాళ్ళందరితో మాట్లాడాలి. అవసరమైతే పోయి రావాలి. ఆ 4 మండలాలు పోయి వాళ్ళందరికీ చెప్పి మండలం నుంచి కనీసం 150-200 మంది పార్టిసిపేషన్ ఉండాలి. తక్కువ బయట వాళ్ళు నేను చెప్పేది, మన కాన్స్టిట్యూన్సీ మండలాల నుంచి మీరు ఎక్కువ రావాలి. మనోళ్ళు వస్తే చాలు, బాధ్యతలో ఉన్న వాళ్ళు వస్తే చాలు, కూర్చోవాలి. సంఖ్య పార్టీ, రాష్ట్ర పార్టీ 2000-2500తో పెట్టుకోండి అన్నారు. సపోజ్ మనం 3000-3500తో పెడితే కొడతారా? నమ్ముకుంటాడు మరి సపరేట్లు కూడా బరువు మోసేదేం లేదు కదా. ఇప్పుడు మొన్న రైతుల యొక్క కార్యక్రమం రాష్ట్రంలో మనమే మొదలు పెట్టామా? ఎప్పటిలాగా మంది వస్తారు, సార్ ఇస్తారని అనుమానాలు వెలిపించిన వాళ్ళు ఉన్నాయి. నేను వాళ్ళు ఏం చెప్పినా సన్నాహక సమావేశం అన్నాడు. నేను చెప్పినట్లు మీరు ఊర్లలో చెప్పండి, మీరు ఊర్లు తిరిగి రండి, చెప్పిరండి. ఏ కాన లేదు, ఒక బండి పెట్టము, ఏమీ లేదు. మీరు మీటింగ్కి రావాలి, మేము భోజనం పెట్టి పంపిస్తాం. ఇంతే 2 మాటలు చెప్పండి అన్న చెప్పారు. నేను చెప్పింది మీరు సీరియస్గా అమలు చేసారు కాబట్టి మనం 10,000 అనుకుంటే 12,000 మంది వచ్చింది. ఇక ఎల్లుండి కూడా అంతే. మీరు ఇప్పుడు మండలానికి 10 మంది వచ్చిన ముఖ్యులు మీరు బాధ్యత తీసుకొని ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం వరకు మీకు టైం ఉంది. ఇక ఇది అన్ని మండలాల వాళ్ళకి వర్తిస్తుంది, అందరు నాయకులకు వర్తిస్తుంది. మీరు ఒక రౌండ్ అట్లా తిరిగి ఊరూరులో పోయి, ఇది రాజకీయ కార్యక్రమం కాదు, మన పార్టీ ఫోన్ పనిచేయండి, ఎవరు లాలు పనిచేయి, మన పార్టీ మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకొని ప్రజల మధ్యలో బలంగా ఒక ముద్ర వేయాలంటే మన శ్రేణులందరినీ ఉత్తేజపరచాలి. కాబట్టి ఇది శ్రేణుల్ని ఉత్తేజపరిచేది. శ్రేణులు ఒకసారి ఉత్తేజపరిస్తే వాళ్ళు ప్రజల్ని ఉత్తేజపరుస్తారు. కాబట్టి అన్ని గ్రామాల నుంచి పెద్ద కదిలి వస్తే వీళ్ళంతా ఛార్జ్ అవుతారు.